అరే ఫ్యాట్ బ్రో కేకేఆర్తో మ్యాచ్ ఆ రసల్ కొట్టిన సిక్స్లు హర్షిత్ రాణా చేసిన ఓవర్ యాక్షన్ మర్చిపోయావా ఏంటి? అరే ఏంది తమ్ముడు అంత మాట అంటున్నావు? మర్చిపోవడానికి అది చిన్న విషయమా ఏంటి? వడ్డీతో సహా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఎస్పెషల్లీ హర్షిత్ రాణాకు మాత్రం కొంచెం గట్టిగానే ఇవ్వాలి. మనం కొట్టే కొట్టుడు చూసి ఇంకొకసారి ఎస్ఆర్హెచ్ అంటే ఉటక్కాయలు ఉనకాలి. రసూల్ కా రాజా కేకేఆర్ కా ఆజా. ఈ పందెవీరుడు కొడుతుంటే అందరూ చూసి భయపడాలే గాని ఈ పందెవీరుడు మాత్రం భయపడడు. పందెవీరుడు అంటారా బాబు. ఫ్యాట్ బ్రో నాకైతే చిన్న డౌట్. ఈ మ్యాచ్లో నేను హిట్టింగ్ ఆడాలనా కొంచెం స్లోగా ఆడాలనో నాకే అర్థం అవటం లేదు. అంత పెద్ద ప్రశ్న నీ మదిలో ఎలా వెలిగింది హెడ్ బ్రో? నువ్వైతే ఏం వరి అవ్వకు, నీ ఆట నువ్వు ఆడు, మనం మ్యాచ్ ఈజీగానే గెలుస్తాము. అరే మీరు ఎన్ని చెప్పినా ఫస్ట్ క్వాలిఫై అయ్యేది మేమే. ఇక్కడ మాకు కోచింగ్ ఎవరిస్తున్నారు అనుకుంటున్నారు? గంభీరనరా బాబు. అరే మీ ప్రక్క గౌతమ్ గంభీర్ ఉంటే మీ గాడిది గుడ్డు ఉంటే ఏంటి? వన్స్ మా ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారా మీకు చుక్కలే. మిమ్మల్ని పిసుకుడుకు మా అభిషేక్ తమ్ముడు హెడ్ తమ్ముడు ఉంటే చాలు ఒట్టిగానే పిసికి పడేస్తారు మరి. అరే మీ పక్క హెడ్ ఉంటే మా పక్క నరైన్ ఉన్నాడు. అటు బౌలింగ్ చేస్తాడు, అటు బ్యాటింగ్ చేస్తాడు. అలాంటి మంచి ఆల్రౌండర్ ఉన్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్టార్ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, నరైన్ ఉన్నాడు. ఒట్టిగానే పిసికి పడేస్తాం మరి మిమ్మల్ని. అరే మీ పక్కే కాదు మంచి బౌలర్స్ ఉన్నది, మా పక్క కూడా ఉన్నాడు. బాలును మంచిగా స్వింగ్ చేసే భువి, మీ అందరు నట్లను లూజ్ చేసే నటరాజన్, స్లోర్ వన్స్ అండ్ బౌన్స్ చేసే ఉనత్కాడ్, అలాగే ఏ టైంలోనైనా మీ వికెట్ ను పీకడానికి నేను. ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఉంది మా ఎస్ఆర్ఎస్ దగ్గర. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.